హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి, ఈజీ ప్రాసెస్‌తో సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం కాలీఫ్లవర్ పీసెస్‌ని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకొని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ మధ్య కాలీఫ్లవర్‌లో ఎక్కువగా పురుగులు అవి రావడం జరుగుతుంది. సో, అందుకోసమని ఇది నీట్‌గా ఉండాలి, ఎలాంటి కెమికల్ కూడా దీనిపైన ఉండకూడదు అంటే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుంటే ఇందులో ఏదైనా కెమికల్ ఉన్నా, అలాగే పురుగులున్నా కూడా పోతాయన్నమాట. మనందరికీ తెలుసు పసుపు యాంటీబయాటిక్ అని. సో, అందుకోసమని మనం ప్రతి వంటలో కూడా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికోసం ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కావాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను టమోటా క్వాంటిటీ కూడా ఎక్కువే తీసుకున్నాను అండి. 2 మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసానండి. అలాగే కొంచెం కారం తీసుకున్నాను. కారం వచ్చేసి మనం స్పైసీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మోస్ట్లీ నేను పిల్లల కోసమైతే చేస్తాను కాబట్టి నా వంటల్లో కారం కొంచెం తక్కువగానే ఉంటుంది. అదే నాన్ వెజ్ వంటల్లో అయితే కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర మసాలా వేసానండి. కొత్తిమీర మసాలా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఇందులోకి నేను కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి మాత్రమే వేసాను. ఇంకా వేరే ఏమి వేయలేదండి. కొబ్బరి అయితే అసలు యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా ఉడికి గ్రేవీలాగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా బాగా ఉడుకుతూ ఉంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ మసాలా అంతా చిక్కబడిందా లేదా, అలాగే ఇందులోకి ఉప్పు, కారం సరిపడిందా లేదా అనేది చూసుకొని ఇందులోకి కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం చిక్కబడాలంటే బాగా టైం పడుతుంది. ఇందులో ఉన్న మసాలా అంతా ఇమిరికిపోయి అంటే ఈ కాలీఫ్లవర్ బాగా పీల్చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా కాలీఫ్లవర్ అడుగున అసలు వాటర్ అనేదే లేదు. బాగా ఉడికిపోయింది. ఆ ఉన్న వాటర్ అంతా కూడా ఇది పీల్చేసుకొని మెత్తగా ఉడికింది. అంతేనండి. ఫైనల్‌గా మనం దీనిపైన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఈజీ ప్రాసెస్, సింపుల్. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.